రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశలో భాగంగా భారత ప్రభుత్వం నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఉన్న ఆర్టీపీలో పలు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశలో భాగంగా ఎన్ఐఆర్డి రూరల్ టెక్నాలజీ పార్క్ ఆధ్వర్యంలో ఎటువంటి శిక్షణా కార్యక్రమాలు ఇస్తున్నారు? ముందుగా చెప్పాలంటే ఇది ఏ విధంగా మాకు చేయాలనే ఒక ఆలోచన వచ్చిందంటే, భారత ప్రభుత్వము నవంబర్ 2024లో నేషనల్ కమిషన్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఫామ్ చేసి, మనము న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయాలి. మనకు ఇప్పుడు అందిస్తున్న ఆహారం అనేది ఆహారం కాదు, మంచి ఆహారము రైతులకు కానీ ప్రజలకు కానీ అందించిన ఉద్దేశంతో, దీన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుంది. సో ముఖ్యంగా దీనికి మంచి బడ్జెట్ కూడా లాంచ్ చేశారు. ఇది ఒక సెంట్రలీ స్పాన్సర్ స్కీము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది నాకు తెలిసినంత వరకు గుర్తుండి 2600 కోట్ల బడ్జెట్ కూడా దీనికి ఇచ్చారు. అందులో 1500 కోట్లు కేంద్ర ప్రభుత్వము, ఒక 800 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వాలు చేసి దీన్ని ప్రమోట్ చేయాలి. ఫార్మర్స్తో కనీసం అంటే 1 కోటి మంది రైతులను ఈ న్యాచురల్ ఫార్మింగ్లోకి తీసుకురావాలనే ఒక టార్గెట్ ఉద్దేశంతో ఎన్నేళ్లలో అది బిఫోర్ దిస్ ఎండ్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్ అన్నారు అప్పుడు. సో అది కూడా అయిపోవచ్చింది. సో ఆ విధంగా ఒక చేస్తే దీనికి ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రాలు, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వాళ్లకు ఒక టార్గెట్ మీద తీసుకొని వాళ్ళు చేస్తున్నారు. కానీ కేవలం వాళ్ళు చేస్తే సరిపోదు. ఇది మాకు ఎన్ఐఆర్డికు వచ్చే పార్టిసిపెంట్స్ అయితేనేమి, మనకు వచ్చే ఫ్లోను బట్టి అయితేనేమి, మనం కూడా దీంట్లో భాగస్వామి ప్రభుత్వ లక్ష్యాలకు చేయూతనివ్వాలి అనే ఉద్దేశంతో మనము ఈ సెంటర్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీర్ఘాయుషని శ్రీ కృష్ణమాచార్య చెప్పి ఒక మంచి నైపుణ్యం వ్యక్తిని కనుక్కొని అతని ద్వారా మేము శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే దీంట్లో బయో ఇన్పుట్స్ సంబంధించి శిక్షణ ఉంటుందా సార్? బయో ఇన్పుట్ ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా రైతుల దగ్గర న్యాచురల్ ఫార్మింగ్ గురించి రైతుల దగ్గర వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు ముఖ్యంగా మనకు చెప్పేది ఏంటంటే, సార్ ఇది మార్కెట్లో ఎక్కడ అవైలబిలిటీ ఉంది, మనకు సల్ఫేట్, యూరియా, రసాయనిక ఎరువులు దొరికినట్టు మనకు సేంద్రియ ఎరువులు దొరకట్లేదు కదా అనేది. అది ఒక చాలా మంచి పాయింటే. మార్కెట్లో దొరకట్లేదు. అందుకే ఈ 2 విధాల మన ప్రయత్నం, రైతులకు ఇది ఎలా తయారు చేయాలో నేర్పించి వాళ్ళంతకు వాళ్ళే తయారు చేసి దీన్ని వాళ్ళు వాడుకునేటట్టు ఒకటి. రెండవది, ఈ ఎవరైతే యువత, అన్ఎంప్లాయిడ్ యువత, నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్లకు దీంట్లో ట్రైనింగ్ ఇచ్చి ఇది ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యాక్టివిటీ కింద తయారు చేస్తే మార్కెట్లోకి మంచి బ్రాండింగ్ తో, ప్యాకేజింగ్ తో బయటికి వస్తే రైతులు దీన్ని ప్రోత్సహించడానికి చాలా సుముఖంగానే ఉన్నారు. ఆ ప్రయత్నం మనం చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మనం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే సొంతగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, వాళ్ళ పొలానికి ఇట్లా దుకాణం లాగా పెట్టుకున్నా కూడా వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ గా కూడా ఎదగొచ్చు. లేదు రైతులు వాడుకుంటారు, కానీ మన నిరుద్యోగ యువత కూడా చాలా మంది బెనిఫిట్ అవుతారు. గ్రామ స్థాయిలోనే ఉపాధి పొందొచ్చు. చాలా మంది అనే ఎంప్లాయ్మెంట్ అంటే ఏదో మనకు కంప్యూటర్నో ఇదనో అదనో మాట్లాడుతున్నారు, కానీ వ్యవసాయ రంగంలో కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇంత అవకాశం ఉంది అనేది చాలా మందికి తెలియదు. న్యాచురల్ ఫార్మింగ్లో చాలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యాక్టివిటీ డెవలప్ చేసేందుకు అవకాశం ఉంది. దీంట్లో వాళ్ళు ఒక నిరుద్యోగం నుంచి వాళ్ళు ఒక సెల్ఫ్ ఎంప్లాయీగా అయ్యి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయడమే కాక, ఇది ప్రొడ్యూస్ చేయడం వల్ల రైతులకు కూడా మనము అందుబాటులో పెట్టి మన వ్యవసాయాన్ని సమూలంగా మార్చవచ్చు. ప్రజలకు మంచి ఆహారం అందించడానికి అవకాశం ఉంటుంది. నిజమే సార్. వాళ్ళు కూడా ఈ ఆహారం తినొచ్చు, రైతులు కూడా అంటే పెట్టుబడి ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి, రసాయన మందులు పెరిగిపోతున్నాయి, భూమి చచ్చుబడిపోతుంది. ఈ యొక్క కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకటి సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలి. రసాయన ఎరువులు వాడి 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 మన పొలాలు కానీ మన భూములు కానీ చాలా పాయిజనస్ అయిపోయినాయి. అది ఒకటి తగ్గించాలి, సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలనేది ఒక లక్ష్యం. రెండవది ఏంటంటే బయోడైవర్సిటీ తీసుకురావాలని చెప్పి,
ఇప్పుడు ఆవు ఆధారిత కల్టివేషన్, ఆవులు మన పశువులను దీంట్లో భాగం చేయొచ్చు మన వ్యవసాయంలో. దాని పేడ అయితేనేమి, దాని యొక్క మూత్రం అయితేనేమి, దాంతో అంతా ఇవి తయారు చేస్తారు. మూడోది ఏంటంటే రైతులకు ఖర్చు తగ్గించాలి, రైతులకు ఆదాయం పెంచాలి. ఆదాయం ఎప్పుడు పెరుగుతుంది? ఖర్చులు తగ్గించినప్పుడు పెరుగుతుంది. ఈ ఎరువులు వాడడం వల్ల మనం చేసిన వల్ల మనకు ఏదైతే ఇన్పుట్స్ ఉన్నాయో, ఏదైతే బయట వెళ్ళి మనం కొనుక్కొని చేసుకుంటున్నామో దానివల్ల మనకు వ్యవసాయ ఖర్చు పెరిగిపోతా ఉంది. మనమంతా తయారు చేసుకుంటే మనకు ఖర్చులు తగ్గుతుంది. ఖర్చులు తగ్గితే మన ఆదాయం పెరిగినట్టే, ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. సార్, ఇప్పుడు ఈ శిక్షణ కార్యక్రమాలు సంవత్సరంలో ఎన్నిసార్లు ఇస్తారు? ఒక్కొక్క శిక్షణ కార్యక్రమం అప్పుడు ఎన్ని రోజుల పాటు శిక్షణ ఉంటుంది? శిక్షణలో ఏమేమి అంశాలు నేర్పిస్తారు? 2-3 విధాలుగా చేస్తున్నాం మేము. ఎందుకంటే ఒకటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి 1 డే వర్క్ షాప్స్ అని 1 డే ప్రోగ్రామ్ చేస్తున్నాము, 2 డేస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. దీంట్లో వివిధ రకాలైన ఇన్పుట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 6 రోజుల ప్రోగ్రామ్స్ వరకు డిఫరెంట్గా డిజైన్ చేస్తాము. వాళ్ళు ఏదైతే టార్గెట్ గ్రూప్ యొక్క అవసరాలను బట్టి అన్ని తయారు చేయాలంటే 5 రోజులు పట్టచ్చు. లేదు మాకు 2 విధాలే కావాలంటే 2. లేదు అవేర్నెస్ ఓన్లీ అవేర్నెస్ కావాలంటే 1 రోజు వర్క్ షాప్, 1 రోజు ఫీల్డ్ ట్రైనింగ్. ఆ విధంగా మనం ఇప్పుడు ఎన్ని రోజులు అయింది సార్ ఇది బయో ఇన్పుట్ సెంటర్ పెట్టి మనకి? ఇక్కడ మేము ఒక 6 నెలల నుంచి ఇన్పుట్ సెంటర్ అనేది ఒక ఆలోచన వచ్చి ఒక 6 నెలల నుంచి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. శిక్షణ కార్యక్రమాలు ఎన్ని జరిగాయి సార్? ఇప్పుడు వర్మీ కంపోస్ట్ మొదటి నుంచి ఉండింది, అది ఎప్పటి నుంచో గత కొన్ని ఏళ్ల నుంచి మా దగ్గర ఉంది. దాంట్లో ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ న్యాచురల్ ఫార్మింగ్ మీద ఈ కషాయాలు ఇది అనేది 6 నెలల నుంచి మొదలుపెట్టాము. బట్ వర్మీ కంపోస్ట్ అనేది మేము కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము. చేయడమే, ట్రైనింగ్ ఇవ్వడమే కాక మేము దీన్ని ప్రమోట్ చేయడానికి తయారు చేసి చాలా సరసమైన ధరలు అమ్ముతున్నాం కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అమెజాన్లోకి వెళ్ళండి, ఒక వర్మీ కంపోస్ట్ 1 కేజీ 99 రూపాయలు, 89 రూపాయలు ఉంది. మేము ఇక్కడ అమ్ముతా ఉండేది 15 రూపాయలు. ఎందుకు? ప్రజల్లో ఇది వెళ్ళాలి, దీన్ని యూజ్ చేయాలి, దీన్ని ప్రమోట్ చేయాలి అని ఒక లాభాపేక్షతో చేయట్లేదు మేము. ఇది ప్రజలు దీన్ని, రైతులు దీన్ని యూజ్ చేయాలి అనే ఉద్దేశంతో అమ్మాలని అమ్ముతాం. ఎందుకంటే కొంతమంది రైతులు సార్ మేము ఎక్కడ చేసుకుంటాం సార్ మీరు ఇవ్వండి అంటే దానికోసం అని చెప్పి ఇస్తున్నారు. ట్రైనింగ్ లో భాగంగా ఇది మనం తయారు చేస్తున్నాం. ఈ వర్మీ కంపోస్ట్ లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అది ఎప్పుడు ఉంటుంది సార్? ఎన్ని రోజులు? వర్మీ కంపోస్ట్ ఇవి రెండు మిక్స్ చేస్తున్నారు. వర్మీ కంపోస్టే కావాలనుకోవడానికి వర్మీ కంపోస్ట్. అది ఎన్ని రోజులు ఉంటుంది సార్ జనరల్ గా? అది 2 రోజులు ట్రైనింగ్. 2 రోజుల ట్రైనింగ్. 1 రోజు 2 రోజులు ట్రైనింగ్. అది ఇదేమో ఒక 5 రోజుల ట్రైనింగ్స్ అన్ని నేర్చుకోవచ్చు. దాంట్లో వర్మీ కంపోస్ట్ కూడా మేము చేసుకోవచ్చు. దీంతో పాటు నీమ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కూడా మేము దాంట్లో భాగం చేసాం. నీమ్ అనేది చాలా మంచి పెస్టిసైడ్, అది కూడా దీంట్లో మనం భాగం చేసాం. సో కేవలము ఈ సెంటర్ ద్వారా మేము రైతులకు అవసరం అనేది కాక పేడ ద్వారా మనం ఇంకా ఏమో చేయొచ్చు అనేది ప్రయత్నం. బై ప్రొడక్ట్స్ లైక్ మొన్న రీసెంట్ గా రాఖీ పండుగ జరిగింది, రాఖీలు తయారు చేసి సప్లై చేసాం. వినాయక చవితి వస్తా ఉంది, పేడతో మనము వినాయకుని చేయొచ్చు అని చూస్తున్నాము. ఎందుకు? ఇప్పుడు వినాయకుడి పేడతో మనం తయారు చేసాం అనుకోండి, మనం నిమజ్జనంకి వెళ్తాం. నిమజ్జనంలో ఏంటో నీటిని నిమజ్జనం చేసినప్పుడు అది ఆ పేడ కరిగిపోతుంది. మామూలుగా అయితే సింథటిక్ యూస్ చేస్తే అది అంతా పొల్యూట్ అవుతుంది. ఇది దాంట్లో కడగడం వల్ల దాంట్లో చేపలకు ఆహారం అవుతుంది. అదేవిధంగా రాఖీలు తయారు చేశాము, మనం ఎక్కడ పారేసినా అది భూమిలో ఇంకితే అది ఎరువు తయారు, భూమికి సత్తువ ఇస్తుంది అది. సో ఈ విధంగా కూడా మనం కేవలము ఎరువుల సైడు ఇవే కాకుండా ఈ విధమైన ప్రయత్నాలు కూడా మనం చేసి అన్ఎంప్లాయిడ్ యూత్ కు ఇది ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యాక్టివిటీ. ఈ 5 రోజుల ట్రైనింగ్ లోనే ఇవన్నీ ఉంటాయా సార్? మళ్ళీ కౌడంగ్ యూనిట్ సెపరేట్, ఇది సెపరేట్, వ్యవసాయం సంబంధించింది సెపరేట్. దీనికి సెపరేట్. ఈ కౌడంగ్ తోని రకరకాల ఆర్టికల్స్ చేయడం సెపరేట్ ట్రైనింగ్ ప్రోగ్రాము. ఎస్పెషల్లీ రైతులకు ఉపయోగపడే ఈ ఇన్పుట్స్, బయో ఇన్పుట్స్ ఉన్నాయి కదా సార్, అది జనరల్ గా 5 రోజుల కార్యక్రమం. 5 రోజులు అన్ని కాదు, లేదు అన్ని నేర్చుకోవాలంటే దాంట్లో అన్ని నేర్చుకోవాలంటే క్షుణ్ణంగా అన్ని నేర్చుకుంటే 5 రోజులు. దాన్ని వాళ్ళకి అంత టైం లేకుండా దాన్ని కుదించవచ్చు కూడా. కుదించవచ్చు అంటే ఎలా కుదిస్తామంటే రోజు గంటలు పెంచుతాము, దినాలు తగ్గిస్తాము. కొంతమంది అన్ని రోజులు మేము ఉండలేము సార్ అంటే ఇది వసతి భోజనంతో సహా ఇక్కడ ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. దానికి చార్జెస్ ఉంటాయి. ఇక్కడ డార్మెటరీ ఉంది, డార్మెటరీకు మనకు రోజుకు 350 రూపాయలు GST తో డార్మెటరీ అరేంజ్మెంట్ ఉంది. భోజనానికి
ఇక్కడ పేమెంట్ అదే నామినల్ పే చేసి వసతి భోజనం ఇక్కడ సదుపాయాలు చూసుకుంటే ఇక్కడ పూర్తి స్థాయిలో శిక్షణ పొందొచ్చు. దానికి చార్జెస్ ఉంటాయి. ఒక రోజు ప్రోగ్రామ్ ఇంత 2 డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సరే, ఈ న్యాచురల్ బయో ఇన్పుట్స్ కు సంబంధించి జనరల్ గా ఏమేమి నేర్పిస్తారు షెడ్యూల్లో? ఈ అన్ని కషాయాలమ్మ, ఆల్ టైప్స్ ఆఫ్ కషాయాలు. దాంట్లో నీమ్ కూడా నేర్పిస్తాం. ఇవన్నీ డిఫరెంట్ కషాయం. అంటే తనకు అందుబాటులో ఉన్న వనరులతోనే రైతు ఈజీగా తయారు చేసుకోవచ్చు. బెల్లము, పెరుగు యూజ్ చేసి, తర్వాత ఆవు మూత్రం యూజ్ చేసి, పేడతో యూజ్ చేసి, అట్లా డిఫరెంట్ గా ఉన్నాయి కషాయాలు. వేరియస్ కషాయాలు ఉన్నాయి. అన్ని ఆ కషాయాలన్నీ అంటే ఈ మధ్య కాలంలో కూడా పెట్టుబడి ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి కదా సార్. సులభమైన అంటే ఈ కషాయాలు కూడా తనకు ఖర్చులు పెరిగిపోయినాయి. తర్వాత సప్లై కూడా తగ్గింది. కెమికల్ ఫర్టిలైజర్ సప్లై కూడా డిమాండ్ ఎక్కువైపోయి సప్లై తగ్గింది. దానికోసం కూడా రైతులు క్యూలలో నిలబడి కొట్లాడుకునే పరిస్థితులు కూడా వచ్చాయి. మన యూరియాకు క్యూ లైన్స్ పెట్టుకున్నారు. సో అవన్నీ లేకుండా వాళ్ళ ఇంటి దగ్గర ఇవి తయారు చేసుకుంటూ ఒక 2 ఆవులు పెంచుకుంటే ఇవన్నీ ఊర్లో ఉండే ఆవుల పేడంతా కలెక్ట్ చేసుకుని చేస్తారు. సార్, ఇప్పుడు జనరల్ గా ఎవరైనా ఇంట్రెస్టెడ్ యూత్ ఉంటారు కదా, రైతులు కావచ్చు, ఎంత మంది ఉంటే ఒక బ్యాచ్ తయారు చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు? జనరల్ గా బ్యాచ్ అనేది అన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ 30 వరకు పెట్టుకుంటామమ్మా. ఇక్కడ 10, 15, 20 కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకు మన పెద్ద ప్రోగ్రామ్ అయితే వాడకూడదు. వాళ్ళు ఎంత తొందరగా దీన్ని నేర్చుకుని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఉండాలనే ఉద్దేశంతో మేము ఆ 30 మెంబర్స్ బ్యాచ్ కూడా సాక్రిఫైస్ చేసి 10 మంది వచ్చినా 15 మంది వచ్చినా మేము చేసేదానికి రెడీగా ఉన్నాం. మా టైము దాంతో 15 మంది కోసం మన టైం ఎక్కువ అవుతుంది అంటే కూడా మనము దానికి వెసులుబాటు కలుసుకొని ఇది చాలా ఇంపార్టెంట్, ఇది నేషనల్ ఇంపార్టెన్స్ ఉండే ప్రాజెక్టు, రైతులకు చాలా అవసరం కాబట్టి మేము ఒక 15 మంది 20 మంది వచ్చినా కానీ రెడీగా ఉన్నాము. కొంతమంది లేదు అట్లా కాదు, మీరు 2-3 వస్తారు చేయాలనుకుంటారు. సో అది కూడా కొంచెం వెసులుబాటు చూసుకొని అలాంటి వాటికి కూడా మేము వాళ్ళకి అవేర్నెస్ క్రియేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్, ఎట్లా సంప్రదించాలి సార్ ఇప్పుడు ఆర్టీపీని? మా నెంబర్లు ఉన్నాయి, నెంబర్లు కాంటాక్ట్ చేయొచ్చు. లేకుంటే మా మెయిల్ ఐడి ఉంది rtp.nird@gov.in అని. దానికి మెయిల్ పంపించినా గానీ సరిపోతుంది. లేకుంటే ఇక్కడికి వచ్చి కూడా సంప్రదించవచ్చు. లేకుంటే మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మా ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. చేసుకొని డేట్ ఎప్పుడు రావాలంటే చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.